శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అయితే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగా సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వల్ల దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. మిథున రాశి వారికి రాశిలోనే గురుడు ఉన్నాడు. అంటే మీ రాశిలో గురుడు ఉండడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు, అలాగే తెలివిగా ఉంటారు. అంతేకాకుండా జ్ఞాన సంపద వృద్ధి అవుతూ ఉంటుంది. మీకు సంపదల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో కూడా మీకు వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడంటే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అది ఉంది. అంతేకాకుండా మీరు పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ఏదైనా కేతువు చాలా అద్భుతంగా ఉన్నాడండి. మీకు 3rd భావంలో కేతువు సంపదలను ఇస్తాడు. అంతేకాకుండా వాహన సౌఖ్యం కలిగిస్తూ ఉంటాడు. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం కలిగేటి చేస్తుంటాడు. కష్టపడి ధన సంపాదన కలిగేటి చేస్తుంటాడు. అంతేకాకుండా మీ సోదరులు వృద్ధి కలిగేటి చేస్తూ ఉంటాడు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసేటట్టు చేస్తుంటాడు. ఎంత బాగుందండి. అంతేకాకుండా కొత్త కొత్త ఆలోచనలు, పనులందు పట్టుదల, ధైర్యం ఇవన్నీ మీకు నూరిపోస్తుంటాడు. కానీ మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతంగా ఉండదు. అంటే ఆవిడకి మెడిసిన్స్ పడాల్సి వస్తుంది, అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది ఆవిడ. అంతేకాకుండా మీ చదువులో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ కష్టపడి చదవండి. అంటే శనీశ్వరుడు ఆలస్యం చేస్తాడు తప్ప అసలు చదువునే రాకుండా చేయడు. ఖచ్చితంగా మీకు చదువు వస్తుంది. కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా శనీశ్వరుడు మంచి చేస్తాడు. కానీ భూములు, వాహనాలు, గృహాలు అవి కొనడం వల్ల మీకు నష్టపోవడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా అంత పంటలో నష్టం, అంటే రైతులకు కూడా పంటలో నష్టం రావడము తప్ప ధనం సంపాదన తక్కువ. కానీ మీకు ఇంట్లో పుత్ర సంతాన యోగం కలగడానికి యోగం ఉందండి. మీరు సాహిత్య రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. జనాకర్షణ మీకు ఎక్కువ ఉంటుంది. అద్భుతం అండి. మిథున రాశి వాళ్ళకే జనాకర్షణ ఎక్కువ ఉండడము, అలాగే నిన్న చెప్పినట్టు సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా మంచి సినిమా రంగంలో, నటనా రంగంలో మీరు వృద్ధి కలిగేది అవుతుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, దాంట్లో ఫైనాన్స్ రంగంలో ధన సంపాదన మీకు ఎక్కువ ఉంటుంది. అద్భుతం. అంతేకాకుండా కొంతమందికి మంత్రసిద్ధి కలగడము, అలాగే కొంతమందికి పదవులు రావడము, మరికొంతమందికి ఏమో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, ఇతరులను పోషించే శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి. మీకు మాట నేర్పతనం బ్రహ్మాండంగా వచ్చండి. రవి బుధ శుక్రులు 6th హౌస్లో ఉన్నారు. రవి బుధులు 6వ భావంలో ఉండడం వల్ల ఈ ఫైనాన్స్ విద్య కానీ, లేకపోతే మీరు కొన్ని డాక్టర్ సంబంధించినటువంటి MBBS, MSలు ఉంటాయి కదా, వాటిలో విద్య కానీ రావడానికి అవకాశం ఉంది. కానీ మీకు ధైర్యం ఎక్కువ అండి. మీ మేనమామలు బాగుంటారు. ముఖ్యంగా రవి వృశ్చిక రాశిలో ఉండడం వలన కొంతమందికి ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. కొంతమంది మానసికంగా, శారీరకంగా బాధలు పడడానికి అవకాశం ఉంది, శరీర బాధలు. కానీ రవి బుధుల కాంబినేషన్ వల్ల శత్రువుల వల్ల కానీ, రుణాల వల్ల కానీ, రోగాల వల్ల కానీ ఎన్ని బాధలు వచ్చినా సరే వాటిని తట్టుకుని బయటపడే శక్తి మీకు ఉంటుంది. అంతేకాకుండా రవి బుధుల వల్ల కూడా లా రిలేటెడ్ సంబంధించిన, అంటే కోర్టు రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా మీ రాశి వారికి 7వ స్థానంలో రవి కుజ శుక్రులు ఉండడము, అంతేకాకుండా గురుదృష్టిలో ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు, మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. వివాహ శుభకార్యాలు అంటే రాబోయే కాలంలో మీకు జరగడానికి అవకాశం ఉంది. రాబోయే కాలం అంటే రాబోయే నెలల్లో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీ రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు వలన మీరు విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. అడపాదడప అంటే మీరు ఎప్పుడూ కూడా కంఫర్టబుల్గా మీకు విమానాల్లో ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, అలాగే అంతేకాకుండా మీరు రాహు వల్ల కూడా కామాఖ్య అమ్మవారు, భారతీయ అమ్మవారి యొక్క దర్శనాలు, చిన్నమాస్త అమ్మవారు పూజ చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రాహు ప్రభావం వల్ల కూడా మంచి మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. అంటే విద్యలో బాగా రాణిస్తారు. మెడిసిన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశము చదువు రీత్యా ఉంది. అంతేకాకుండా దశమ శని వల్ల కూడా మీ ఉద్యోగ భద్రత కొద్దిగా తక్కువగా ఉందండి. ఎందుకంటే కంటక శని అవుతాడు. కానీ దశమలో శని ఒక గ్రామానికి అధికారిగా చేస్తుంటాడండి. అలాగే గంగాస్థానం కూడా చేయిస్తాడు. వ్యవసాయ రంగంలో ఇష్టపడేట్టు చేస్తుంటాడండి. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేట్టుగా అవకాశాలు ఉంటాయి. భాగ్యంలో రాహువు, దశమంలో శని వల్ల రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా పదవులు వస్తాయి.